రాసి పెట్టడానికి బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా. నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు, బీసీలల్లా ముస్లింలను మేం చేసినామా లేకపోతే 1979లో మండల్ కమిషనే బీసీల ముస్లింలను చేర్చిందా లేదా? నేను సవాలు విసురుతున్నా. దూదేకులోలు కానీ, నూర్ బాషా కానీ, లేకపోతే తుర్క మంగలి కానీ, తుర్క చాకలి కానీ, ఇట్లా 29 ముస్లిం కులాలను మండల్ కమిషన్ బీసీల 1979లోనే చేర్చిందా లేదా? నీ అధికారులను అడుగు సంజయ్ గారు. అజ్ఞానంతో మాట్లాడుకు, నువ్వు కేంద్ర మంత్రివి. ఒక మిత్రుడిగా నేను సూచన చేస్తున్నా, ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, నేను ఇవాళ సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారికి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఈ 4 రాష్ట్రాలు మీవే. గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు 25 ఏళ్ల నుంచి ఏళ్తూనే ఉన్నాడు. అదే గుజరాత్లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి. ఈ రోజు గుజరాత్లో 39 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా? మీ మహారాష్ట్ర, మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 26 ముస్లిం ఉప కులాలు ఈ రోజు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయా లేదా? మధ్యప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రమైన పోదాం మిత్రమా. మీ ప్రభుత్వాలల్లా, మీరేలుతున్న రాజ్యాలల్లా ఈరోజు ముస్లింలు ఎంబీసీలుగా, బీసీలుగా బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2022-23 ఎన్నికల సందర్భంగా 70 ముస్లిం బీసీ నేను చేర్చినా నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పినరు. నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తా మిత్రమా. మా మీద దోసి మమ్మల్ని తప్పుబట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఇవాళ ఈ లెక్క తేల్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థలనే కాదు, ఉద్యోగ ఉపాధి విద్యలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి, 50% పరిమితిని రద్దు చేయాలని మేము అడుగుతుంటే అది ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ ఏదొంకరా అంటే ముక్కొంకరా అని వెనకటికి కూడా అన్నాడట. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడట, చదువుకున్నాక సంజయ్ లాంటి కీకరకాయ అన్నాడట. తెలివెక్కువై ఈ తెలివితేటలు వద్దు కిషన్ రెడ్డి గారు. ఈ సాగు తెలివితేటలు ఎక్కువ కాలం పనికిరావు కిషన్ రెడ్డి గారు. ఇది ఏం ప్రయోజనం ఉండదు. రేపు అన్ని లెక్కలు తేలుస్తా, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు అసెంబ్లీలో మొత్తం చదివి వినిపిస్తా, రా మాట్లాడదాం కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఉత్తగానే ప్రజల్ని రెచ్చగొట్టి మతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. నేను ఇవాళ చెబుతున్న విషయాలన్నీ నిజమైతే చదువుకున్న పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది. నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు ముస్లిం వా, నువ్వు హిందువా, నువ్వు జైనా, నువ్వు సిక్క కాదు. వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళే. వెనుకబడిన వాళ్ళకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రక్షణ కల్పించిండు. మండల్ కమిషన్ అదే రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ రికమెండేషన్ మీద 52% బీసీల లెక్క తేల్చి 27% రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. సుప్రీం కోర్టు అప్హోల్డ్ చేసింది. ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అని అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. అందులో ముస్లిం బీసీలు కూడా రిజర్వేషన్లు ఈరోజు ఇచ్చిండ్రు. ఇది నేను చేయలే. నేనేం చేసినా నేను ఎవ్వరికి రిజర్వేషన్ ఇవ్వలే, ఎవ్వరి రిజర్వేషన్లు పెంచలే, తగ్గించలే. నేను లెక్కలు తేల్చిన బీసీలలో ఉన్న ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న బి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న సి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న డి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తెచ్చి తెలంగాణ సమాజానికి చూపించిన 100 ఏళ్ల నుంచి మా బలైన వర్గాల సోదరులు గుంజుకోలే. ఓ బీసీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీడు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు
ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కిండు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి కిషన్ రెడ్డి కుర్చెక్కిండు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చాడు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. నా కుర్చీ నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు అధ్యక్షుడిని చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్ను బండారు దత్తాత్రేయను ఇద్దరిని మంటలు కలిపి గంగలో దోసి కిషన్ రెడ్డి ఆ 2 కుర్చీలు గుంజుకున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటుండు, వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుండు. కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇట్లా పనిచేస్తున్నాయి. ఇక వీళ్ళని పక్కన పెడితే మా దళిత సోదరులు మాదిగ ఉపకులాలు ఈ వేదిక మీద శాసనసభ్యులు ఉన్నారు. లక్ష్మణ్ ఉండొచ్చు, కవంపల్లి ఉండొచ్చు, చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆ జాతి కోసం సంఘం కోసం లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు, పోరాటాలు చేసినారు, కేసులు కట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయినారు. 30 ఏళ్ళలో ఎవరు చేయలే. వర్గీకరణ అంటేనే ఆమెడ దూరం పోయేది. మా సోదరుడు కృష్ణమాదిగ మొదలుపెట్టిన ఉద్యమం జాతీయ స్థాయిని ఆకర్షించింది. నరేంద్ర మోడీ కృష్ణమాదిగని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కానీ వర్గీకరణ మాత్రం చెయ్యలే. నరేంద్ర మోడీ విష కౌగిల్లో కృష్ణమాదిగ కరిగిపోయింది. కానీ పార్లమెంటులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టలే, నరేంద్ర మోడీ చట్టం చెయ్యలే. కానీ మీ రేవంత్ అన్న సుప్రీంకోర్టు ఇచ్చిన గంటలోనే అసెంబ్లీలో మాట ఇచ్చి సంవత్సరం తిరిగే లోపల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి నా మాదిగ దళిత సోదరులను ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేసి దానికి చట్టరూపం కల్పించిన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే మంత్రివర్గ